పేరు కిషోర్ అండి. మేము వచ్చేసి రామకృష్ణ కాలనీలో దాదాపు 12 సంవత్సరాలు ఉంటున్నాం. ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఇంత లోపట ఉన్న చెరువు ఆక్రమిస్తురు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ చెరువుకు వాటర్ అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనే విషయం నేను ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. ఇంతకుముందు మెట్టుగడ్డ మీద నుంచి వాటర్ అనేది ఇక్కడ వచ్చేది కాదు, కానీ అక్కడ చెరువు డెవలప్మెంట్ కోసం ఆ వాటర్ అంతా ఇక్కడ డైవర్ట్ చేశారు. నెక్స్ట్ ఎస్విఎస్ పక్కన ఒక చెరువు ఉండేది, కానీ ఈరోజు ఆ చెరువు కనుమరుగైపోయింది. అంటే మెయిన్ రోడ్డు మీద ఉన్న చెరువు కబ్జా అయినప్పుడు ఒక్కరు కూడా దాని గురించి క్వశ్చన్ చేయలేదండి. ఇక్కడ బీదోళ్ళు ఇక్కడ చేసిన వెంచర్లలో ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు వీళ్ళందరూ ఎవరైతే దీనికి వెనక ఉండి నడిపిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఈ బీద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. వాళ్ళు ఆ టైంలో ఇది దాదాపు 21 ఏళ్ళ కింద చేసిన వెంచర్. ఈ వెంచర్ ఆ టైంలో వీళ్ళు ఏంటంటే 150 రూపీస్, 200 రూపీస్, 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టి మంత్లీ ఈఎంఐ కింద ఉన్న ప్లాట్లు ఇవి. సో ఇవి ఆక్రమించినారు, ఇది చెరువు అని ఎట్లా చెప్తున్నారు? ఆ రోజు వెంచర్స్ ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్ని ఇండ్లకు పర్మిషన్స్ ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఇది చెరువు ఎందుకు అయిందనే విషయం మాకు అర్థం అవ్వట్లేదు. దీనికి 100కి 100% మాకు సరైన సమాధానం కావాలి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వాటర్ స్టోర్ అయి ఉన్నది? ఎన్ని రోజులు? ఇది దాదాపు 2020 నుంచి వాటర్ ఇక్కడ వచ్చింది. అంతకు ముందు ఇక్కడ వాటరే లేదు. దాదాపు ఇక్కడ నుంచి మేము ఆ టెంపుల్ కనిపించే టెంపుల్ వరకు బై వాక్ దర్శనానికి వెళ్తుండే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియా మొత్తము బర్రెలు మేయడానికి వెళ్ళేవి. అంటే ఇవంతా మట్టి రోడ్లు కాబట్టి ఇంటి ముందు కలాపి చల్లడానికి పెండ తీసుకురావడానికి ఆటోలు ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణం చేసి పెండ తీసుకొచ్చి ఇంటి ముందర చల్లుకునేవాళ్ళు. రెండోది, తూము ఓపెన్ చేయక దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. కంప్లీట్గా తూము అనేది ఎన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కన్నా ఒక ధారలాగా అయినా ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ తూము మాత్రం కంప్లీట్గా క్లోజ్. మేము ఎవరిని అడిగినా అవతల ఇరిగేషన్ జరగట్లేదు లేదా అగ్రికల్చర్ ఫీల్డ్స్ జరగట్లేదు అని చెప్పి సమాధానం చెప్తున్నారు సార్. అలాంటప్పుడు చెరువుకు తూము ఎందుకు, అలుగెందుకు? అవన్నీ క్లోజ్ చేసి పెడితే ఇలా వాటర్ పెరుగుతాయి అన్నది జనరల్ ఫిజికల్ బౌండరీస్. ఎప్పుడైతే మట్టి కూడా తీసిండ్రు దీంట్లో అన్నప్పుడు అన్ని ఆన్సర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా చెరువు పెరగడం తప్పితే తరగడం అనేది ఉండదు. నైదర్ తూము ఓపెన్ లేదు, ఎఫ్టిఎల్ బేస్డ్గా మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో అది పెరిగిందంటే అది ఏనట్లేదు. ఎప్పుడో 100 ఏళ్ళ బ్యాక్ పిక్చర్ పట్టుకుందామని అంటే మనం తీసుకున్న 50 years రికార్డు కూడా ఈ చెరువు పరిధి 35 ఎకరాల నుంచి 55 ఎకరాలకు మించి లేదు. అప్పటి నుంచి వాటర్ స్ప్రెడ్ ఏరియా ఈ రీసెంట్ జరిగే ఇవన్నీ ఏవైతే ఉన్నావో లైక్ తూము బంద్ చేయడము, వాటర్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి దీనికి కలపడం వల్ల ఆబ్వియస్గా ఇది పెరుగుతున్న దానికి స్పష్టమైన ఆన్సర్స్ ఎవరు ఇవ్వట్లేదు. సో దయచేసి వీళ్ళు కూడా మన మావునార్ వాళ్ళే. మన మావునార్లో ఇంత ఘోరంగా జరుగుతుందో ఒక విషయం. అందరు చెరువును ఆక్రమిస్తున్నారు, కానీ ఇక్కడ చెరువే ఒకరిని ఆక్రమిస్తుంది అనేది వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది. మీకు ఈ అన్యాయం జరిగితే మీరు కూడా వచ్చి మా దగ్గర పాలు పంచుకోగలని ఇంకో కాలనీస్ కూడా మేము మాట్లాడుతున్నాము. ఆల్రెడీ అందరూ ఏకమయ్యే ఉన్నాము. ఈరోజు కమిషనర్ సార్ కూడా మాకు ఇదేదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు చూసి ఆయన కూడా మీకు కావాల్సిన హెల్ప్ చేస్తా అన్నారు. హెల్ప్ కాదు సార్, వీ వాంట్ సొల్యూషన్ అని చెప్తున్నాము. సార్ ఇది 95 కాదు 100 ఎకర్స్ ఉండండి, చెరువు బౌండరీస్ ఫిక్స్ చేయండి సార్. వీఆర్ వెరీ హ్యాపీ. అది త్వరగా చేయండి. థ్యాంక్స్. చెరువులో ప్లాట్లు చేస్తలేరు, ప్లాట్ల లోపలికి చెరువు వచ్చింది. ఆబ్వియస్గా సార్ చెరువులో ప్లాటింగ్ అనేది ఇది చేసిన వెంచర్ 25 years వెంచర్. ఇప్పుడు ఏదో కొత్తగా వెంచర్లు ఎవరు చేయట్లేదు. ఎవరైతే ఏది ప్లాటింగ్ ఎఫ్టిఎల్ అది ఇది అని భయభ్రాంతులకు ఇప్పుడు కొత్తగా మున్సిపల్గా ఏదో జరిగిన వర్షన్ని అవన్నీ విని ఎవరు ప్లాట్లు వాళ్ళు ఏది హైట్ లేపుకుందాము అని చెప్పి వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఎప్పుడో 20 ఏళ్ళు 15 ఏళ్ళ ముందు కొన్న ప్లాట్లు సార్. వాళ్ళు ఇప్పుడు వచ్చి మట్టి వేసుకుందాం అనుకున్నాం. ఎందుకు అని అంటే 17-18 ఆఫ్టర్ ఎఫ్టిఎల్ అనే ఇష్యూ ద్వారా కంప్లీట్గా కన్స్ట్రక్షన్స్ అనేటివి ఆగిపోయినాయి సార్. స్థానిక ప్రజాప్రతినిధులే చెరువు కబ్జా గురవుతుంది అనే విధంగా మీడియాలోకి కానీ సోషల్ మీడియాలోకి వస్తూ ఉన్నారు. మరి దీని ఎట్లా? ప్రజాప్రతినిధి వాట్ ఎవర్ కంటెంట్ హీ గాట్ అది తప్ప ఒప్ప అనేది అన్నను కూడా మేము మార్నింగ్ చెప్పాము. మీదే అబ్జెక్షన్ ఉంది, మాదే అబ్జెక్షన్ ఉంది. ఈరోజు వచ్చిన అన్నకు కూడా మేము చెప్పాము. మా కార్పొరేటర్కి పాల్కొండ చెరువు కార్పొరేటర్కి కానీ వచ్చిన కమిషనర్ కానీ ఎవరైతే ఏముంది మాకు అవతల యువతల అనేది కాదన్న, మీరు ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే ఉంటారు కదా. సో మీరే ఈ చెరువు సమస్యని తెంపండి.
అది 100 ఎకర్స్ కానివ్వండి, 15 ఎకర్స్ కానివ్వండి, 185 ఎకర్స్ కానివ్వండి, ఈ డేటా కంపల్సరీ ఇరిగేషన్ డేటాతోనే ఉంటుంది. ఆ మ్యాచ్ అయిన డేటాతోనే గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఈ సమస్యని త్వరగా సాల్వ్ చేయండి అనేది మా వర్షన్ కూడా. ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్పాం మనం. రైట్. గుడ్ ఈవినింగ్ మామనార్ ప్రజలకు. ఏనుగొండ శవర్లో ఉన్న రామకృష్ణ కాలనీ వాస్తవులుగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే, నిన్న జరిగిన కొన్ని పరిమాణాల వల్ల మా ఇండ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయి. కొందరు ప్లాట్లలో మట్టి కొట్టుకుంటుంటే వాళ్ళ ఇంట్లో కొట్టినట్లు కొందరు పెద్ద మనుషులు వచ్చి మాట్లాడారు. సో ఈరోజు కమిషనర్ గారు కూడా వచ్చారు. అందరికీ మా విన్నపం ఏందని అంటే, మా ఇల్లు మా ప్లాట్లు చెరువులో ఉంటే ప్లీజ్ వచ్చి చెరువు హద్దును ఫిక్స్ చేయగలరని కోరుతున్నాము. ఇదే విన్నతి మేము ఏం చేసామని అంటే, గౌరవ కలెక్టర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇలా హోదాలు తగినట్టు కమిషనర్ గారికి, ముడా చైర్మన్ గారికి మా విన్నపము ఆల్రెడీ చెప్పుకున్నాం. మా విన్నపం ఏందని అంటే, ఈ చెరువు ప్రాంతము అసలు పుట్టింది ఎప్పుడు, ఎంత విస్తీర్ణము ఉంది అన్నది బేసిక్ నాలెడ్జ్ లేకుండా వచ్చేసి ఈరోజు ప్లాట్లు పూడుస్తున్నాం, అది పూడుస్తున్నాం అని చెప్తున్నారు. సో వెన్ వి గో బ్యాక్, లైక్ మొన్న జరిగిన హైడ్రా కానీ ఏది కానీ మనం అన్నీ అకౌంట్ చేసుకుంటే దెర్ ఆర్ 7 పాయింట్స్ టు కన్సిడర్. ఇది ఎఫ్టీఎలా కాదా అనేది. ఆ 7 పాయింట్స్లో మేజర్ ఫస్ట్ పాయింట్, మీ చెరువు ఎఫ్టీఎల్ ఏరియా ఎంత అని చెప్పి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మేము కొలుసుకుంటే, సో ద నెంబర్ షోస్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ 0.3427 క్యూబిక్ మిల్లీ స్క్వేర్ మీటర్స్గా ఇది నిర్ధారించబడింది. దిస్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నది. వెన్ వి డివైడ్ ఇట్స్ క్లియర్లీ షేయింగ్ 85 ఎకర్స్ అని చూపిస్తుందండి. 85 ఎకర్స్ ఉన్న చెరువు ఈరోజు ఏదైతే ఎఫ్టీఎల్ బౌండరీ గీసుకొని వెళ్ళి దాన్ని దాదాపు దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్, ఇప్పుడు ఉన్న చెరువు దాదాపు మనకు 120 ఎకర్స్ ప్లస్ చూపిస్తున్నారు. సో 35 ఎకర్స్ చెరువు పెరిగింది ఎలాగో అనేది మేము క్వశ్చన్ అడిగాం ఇరిగేషన్. దెర్ ఆర్ 2 ఫీచర్స్. ఒకటి హైట్ అన్న బెంచ్ ఉండాలి అలుగుది. రెండోది ఏంది అని అంటే చెరువులో మట్టి అన్నతో ఉండాలి. మరి ఈ 2 దాంట్లకు ఆన్సర్ ఎవరు చెప్తారు? ఈ 35 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, ఆ 35 ఎకర్స్లో మేము ఉండొచ్చు, ఇంకో ఎన్నో లేఅవుట్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్ పీపుల్ ఎంతో దాదాపు ఒక 600 పైన ప్లాట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. సో ఈ 600 మంది ప్లాట్లు ఆ ప్లాటింగ్ చేసినప్పుడు మున్సిపాలిటీ నుంచి ఏది కమిషనర్ గారు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛాన్సెస్ ఇచ్చి విత్ రిజిస్ట్రేషన్తోన ఏదో కూలీ నాలి చేసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ దినచర్యగా వెళ్ళి ఈఎంఐలు కట్టుకుంటూ కొన్ని ఇండ్లు తీసుకున్న పడేవి ఇక్కడ. సో ఎప్పుడైతే 17 తర్వాత ఎఫ్టీఎల్ అన్నారో అప్పటి నుంచి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, అంతా ఆగిపోయింది. దాని తర్వాత చెరువు పూడిక అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో వన్స్ అది పెరిగిన తర్వాత వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ అని అంటే ఎంత వాటర్ పుష్ బ్యాక్ కావాలో అది జరిగింది. దానివల్ల వచ్చిందే ఈ 35 ఎకర్స్ ఆఫ్ ఇంక్రీస్. ఇది మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. లేఅవుట్ కావాలని అంటే ఇక్కడ ఉన్న లేఅవుట్లు వాళ్ళు తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తున్నారు, కానీ పరిష్కారం అనేది ఎక్కడికి తెగట్లేదు. 2 విషయాలు సార్. హైడ్రా రంగనాథ్ కమిషనర్ సార్ చెప్పిన ఫీచర్స్ అన్నీ లైక్ ఇస్రో మ్యాప్స్ కానీ ఈ మున్సిపాలిటీ వాట్ ఎవర్ దే నీడ్ అన్నీ మాతో ఉన్నాయి సార్. ఫ్రమ్ 85 నుంచి టిల్ 2026 ఇవన్నీ డేటా వీ హ్యావ్ సబ్మిటెడ్. ఎవరు చూసారో అనేది మాకు తెలియదు, కానీ ప్రతి డేటా అండ్ ఎంఆర్ఓ నుంచి ఈ పొలము ఏక్ ఫసల్ పొలము అసలు కానే కాదు, దో ఫసల్ అంటే ఇది కంప్లీట్గా ఏంది నాన్ అగ్రికల్చర్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ ఏ లేఅవుట్స్ విత్ పర్మిషనల్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఏదో వాటర్ వచ్చి ఆగింది, ఎందుకు ఆగింది అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఆన్సర్ అడిగితే వాళ్ళతో ఆన్సర్స్ ఉన్నాయి, బట్ వాళ్ళ ఆన్సర్స్ క్లారిఫై చేసుకొని ఈరోజు 85 ఎకర్స్ ఉన్న చెరువుని 85 ఎకర్స్గా లేదు 100 ఎకర్స్ ఉంటే 100 ఎకర్స్గా లేదు, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్లే 128 ఎకర్స్ ఉంటే 128 ఎకర్స్గా వాళ్ళు హద్దులు ఎప్పుడు పెడితే అప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఒక కాలనీ కాదు సార్, శ్రీనివాస్ కాలనీ, శాంతినగర్ కాలనీ, రామకృష్ణ కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, మార్కండేయ కాలనీ, ఇట్లా 5 కాలనీలకు ఆనుకొని ఈ చెరువు ఉంది. సో ఒక్కరు కాదు అందరు సఫర్ అవుతున్నారు. ఎక్కడ చెరువు హద్దు, ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు, మళ్ళీ పర్మిషన్స్ ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన పర్మిషన్కి కూడా వాళ్ళు ఏం చేయమంటున్నారు అని అంటే ఇది ఎఫ్టీఎల్ బౌండరీలకు వస్తుంది. సో
ప్రభుత్వానికి ఆల్రెడీ అందరు అంటున్నదే రైట్ హ్యాండ్కి తెలియకుండా లెఫ్ట్ హ్యాండ్ అన్నట్లు మాట్లాడుతున్నారు. సో అదే ఇరిగేషన్ వాళ్ళు అదే కమిషనరేట్తో అదే ఎంఆర్ఓ ఆఫీసులతో వాళ్ళు సర్దుమనుగయ్యి మాకు ఫైనల్గా న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఎందుకనంటే మేము చెప్పిన 7 అంశాలతో ప్రతి ప్రూఫ్ని మేము సబ్మిట్ చేసాము. ఎవరికి ఇక్కడ మాట్లాడిన పెద్దలకు, గవర్నమెంట్ అఫీషియల్స్కి, ప్రతి ఒక్క ఇస్రో మ్యాప్, ప్రతి ఒక్క ఏది మనకు కావాల్సిన కస్టడియల్ మ్యాప్స్ అన్నీ, ధరణి ప్లాటింగ్ ఎంత ఉంది, చెరువు ఏరియా ఎవరిది, ప్రతి ఒక్కరిది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి గవర్నమెంట్ పర్మిషన్ కంప్లీట్గా ఉంది. ఇంకా ఈ చెరువులో ఉన్న ప్లాట్లు అంటున్నారు కదా, ఆ ప్లాట్ల వాళ్ళకు కూడా అండర్ రిజిస్ట్రేషన్ అయ్యే ఉన్నాయి. లేఅవుట్స్ కంపల్సరీ విత్ పర్మిషన్ ఉన్నాయి. సో ఇవన్నీ చెక్ చేసి ఈరోజు కమిషనర్ గారు వచ్చి మాట్లాడారు కాబట్టి వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సో ఎమ్మెల్యే గారు కానీ లైక్ మేయర్ గారు కానీ దీంట్లో చొరబడి త్వరగా ఈ సమస్యని తీరిస్తే మాకు అదే చాలా సంతోషం. ఎందుకనంటే 12 ఏళ్ళ నుంచి మేము సఫర్ అవుతున్నాం సార్. ఈరోజే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఉద్దేశం మహబూబ్నగర్ టౌన్ ప్లానింగ్ చేంజ్ అవుతుంది. ఇంతకుముందుకు టౌన్ ప్లాన్లో మాదేమో కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా ఉన్న ఈ కాలనీస్ ఇప్పుడు వాటర్ బాడీస్ అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. దాని అబ్జెక్షన్గా మేము ఆల్రెడీ అప్లికేషన్స్, దానికి కావాల్సిన డాక్యుమెంట్ దాదాపు 200 పేజెస్ డాక్యుమెంట్స్ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ త్రూగా అన్ని డిపార్ట్మెంట్స్తో కలెక్ట్ చేసుకొని ప్రతి ఇన్ఫర్మేషన్ని మేము అందరికీ షేర్ చేశాము. సో కమిషనర్ గారు ఇది క్లుప్తంగా చదివి మాకు న్యాయం చేయాలని, మత్స్యకారులకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. 85 ఉంటే 85, 95 ఉంటే 95 ఎకర్స్ చెరువు హద్దుని త్వరగా ఫిక్స్ చేయాలని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.